హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మా వ్లాగ్స్ తెలుగు ఛానల్ అండి. ఈరోజు నేనైతే తక్కువ క్వాంటిటీతోనే నిమ్మకాయ పచ్చడి ప్రిపేర్ చేశానండి. చాలా సింపుల్గా చాలా బాగా చేసుకోవచ్చండి. ఎప్పుడు పచ్చడి పెట్టని వాళ్ళు కూడా ఇలా ఈజీగా సింపుల్గా పెట్టేయచ్చు. చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ఇలా ప్రిపేర్ చేయండి, మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. నేనైతే ఒక 15 నిమ్మకాయలు తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత ఇవి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఒక 2 నిమ్మకాయలు పిండేసుకోవాలండి. పిండుకున్న తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి ఒక 3 డేస్ వరకు ఊరబెట్టాలండి. అప్పుడు చేదనేదే ఉండదు. ఇలా ఊరబెడితేనే బాగుంటుంది పచ్చడి. దీనికి మనము చాలామంది అప్పుడే కట్ చేసి అప్పుడే కలుపుతూ ఉంటారు కదండి. ఇలా కాకుండా ఒకసారి 3 డేస్ వరకు ఇలా మగ్గి పెట్టి పచ్చడి ప్రిపేర్ చేయండి. చాలా బాగుంటుంది, చేదు లేకుండా. ఇంకా బాగా మగ్గితే ఇంకా బాగా వస్తుందండి. ఇలా తర్వాత నేను దీనికి జీలకర్ర పొడి, మెంతి, ఇంకా ఆవాల పొడి 2 వేయించి పొడి తీసుకున్నానండి. తర్వాత నేను కారం పొడి కూడా ఒక 3 టేబుల్ స్పూన్ కారం పొడి కూడా తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత నేనైతే తక్కువ క్వాంటిటీ కదా, అందుకనే ఏం కొలతలు తీసుకోలేదండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మంచిగా నీట్గా కలుపుకోవాలండి. చాలా బాగా వస్తుంది. కొత్తగా ట్రై చేసిన వాళ్ళు కూడా ఈజీగా పెట్టేయచ్చండి. చాలామంది పచ్చళ్ళు పెట్టడానికి రాదని ఇది పెద్ద ప్రాసెస్ అని అనుకుంటూ ఉంటారండి. ఇదేమీ పెద్ద ప్రాసెస్ ఏం కాదండి. చాలా సింపుల్గా ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇలా కలుపుతూ ఉండండి. ఇలా కలుపుకున్న తర్వాత మనము దీనికి కావాల్సిన తాలింపు కూడా చూసేద్దామండి. ఈ తాలింపు కూడా చాలా బాగా చేయొచ్చండి. తాలింపు ఎంత బాగా వస్తుందో అంత టేస్ట్గా ఉంటుందండి కర్రీస్. మన ఛానల్కి వెళ్తే చాలా వెరైటీస్ వీడియోస్ ఉన్నాయండి. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇప్పుడు తాలింపు కోసం నేనైతే ఒక పావు కేజీ, ఒక 100 గ్రామ్స్ నూనె తీసుకున్నానండి. తర్వాత ఒక 5-6 ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, ఇంకా మెంతులు, శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నానండి. ఇవి బ్రౌన్గా వేయించుకోవాలి. ఇవి వేయించుకున్న తర్వాత మనము పక్కన వెల్లుల్లి కూడా దంచి పెట్టుకోవాలండి సైడ్కి. అదే వెల్లుల్లి కూడా వేస్తున్నాను, చూస్తూ ఉండండి. వెల్లుల్లి అయితే చాలా ఇంపార్టెంట్ అండి. చాలా టేస్ట్ని ఇస్తుంది, చాలా బాగుంటుంది. ఎల్లుల్లిపాయ దేంట్లో అయినా కొంచెం దంచి వేసుకుంటే చాలా బాగుంటుందండి. తర్వాత ఒక 2 రెమ్మలు కరివేపాకు తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత స్టవ్ బంద్ చేసి నూనె మాత్రం మొత్తం చల్లారినాకనే ముక్కలకి పట్టేయాలండి. అలా అయితేనే బాగుంటుంది, లేకుంటే ముక్కలు తొందరగా మెత్తగా అవుతుంది. నేను కొంచెం సాల్ట్ తక్కువ అయిందని ఇప్పుడు సాల్ట్ వేసానండి, 1 టేబుల్ స్పూను. ఆల్రెడీ కారంలో కూడా సాల్ట్ ఉంటుందండి. నేను సాల్ట్ వేసి పట్టించుకుంటాను కారము. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న తాలింపుని కూడా వేసేసుకొని కలుపుకోవాలండి. కలుపుకుంటే చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని నిమ్మకాయ పచ్చడి తింటే చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మరిన్ని వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. ఈ వీడియో మాత్రం చూస్తూ ఉండండి, లైక్ చేయండి, మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.